అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తును పేతురు ప్రశ్నిస్తూ ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు, ప్రభువా నీకోసం మేము సమస్తం వదిలిపెట్టి నేను వెంబడించినాము కదా, మాకేంటి ఉపయోగము అని చెప్తా ఉన్నాడు. అందుకు యేసుక్రీస్తు ఏమంటున్నాడు, అయ్యా నువ్వు ఏమైతే మా కొరకు వదిలిపెట్టినావో, ఏమైతే నా కొరకు నువ్వు త్యాగం చేస్తా వచ్చినావో అవన్నీ కూడా ఇహలోకంలో నూరంతలుగా పొందుతావు. అదేవిధంగా రాబో లోకంలో నిత్య జీవాన్ని పొందుతావు అని చెప్తా ఉన్నాడు. ప్రేమ బిడ్డలారా, యేసుక్రీస్తు కోసం ఏమైతే మనం త్యాగం చేసినామో, మనం ₹1 త్యాగం చేస్తే ఆయన ₹100 ఇచ్చేటువంటి వాడు. మనం ఒక్కటి త్యాగం చేస్తే ఆయన 100 మనకు అనుగ్రహించేటువంటి వాడు. అందుకోసం ఏం చెప్తాడు, ఇహమందు నూరంతలుగా 100% ₹100 ఉదాహరణకు చెప్తున్నాడు, ₹100 మనం యేసుక్రీస్తు కొరకు త్యాగం చేస్తే అంతకు 100 times దేవుడు నీకు నాకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి దేవుని కొరకు మనం ఎక్కువగా సాక్రిఫైస్ చేసేటువంటి వారంగా ఉండాలి. దేవుని కొరకు ఎక్కువగా మనం త్యాగం చేసేటువంటి వారంగా ఉండాలి. అంతేగాని దేవుని దగ్గర నుంచి మనకి ఏమొస్తుంది, దేవుని నమ్ముకుంటే మనకు లాభం ఏంటి, మనకు లాభం చేకూరితేనే మేము దేవుని నమ్ముకుంటాం, ఈ కష్టాల నుంచి మనం బయటపడితే దేవుని నమ్ముకుంటాము, లేదా దేవుడు మాకు జబ్బు బాగా చేస్తే దేవుని నమ్ముకుంటాం. ఈ విధమైనటువంటి ఆలోచనలు మానేసి మనము ఎటువంటి లాభాపేక్ష లేకుండా, పేతురు ఏ విధంగా ఏమీ ఆశించకుండా యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా ఆయనను నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ఆయనను వెంబడించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అందువలనే ఈరోజు ప్రపంచ చరిత్రలో ఆయన శిష్యులకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థానం అనేది వాళ్ళు సంపాదించుకుంటూ వచ్చినారు. అదేవిధంగా పరలోకంలో కూడా వారికి అత్యధికమైనటువంటి స్థానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు కల్పించబోతున్నట్లుగా మనము గమనించగలము. ప్రైజ్ లార్డ్.